నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి. నీ పద సేవలో నీ పాద పూజలో నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి. పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా ప్రియమారగా కొనియాడగా అరుదించినామయ్యా ఆత్మదేవా. అరుదించినామయ్యా ఆత్మదేవా. నీ పద సేవలో నీ పాద పూజలో నీ పద సేవలో నీ పాద పూజలో అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా మది పులకించే మలయా మారుతమే వింజామరలు వీయగా మది పులకించే మలయా మారుతమే వింజామరలు వీయగా విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలో నీ పాద పూజలో నీ పద సేవలో నీ పాద పూజలో. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజాబలిని ప్రత్యేకంగా ఈరోజు దివ్య పూజాబలి సమర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కోసం, ఈ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కోసం, రాబోతున్నటువంటి ప్రతి బిడ్డ కోసం సమర్పించబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజాబలిలో అందరం భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో పాలు పంచుకుని దేవుని యొక్క దీవెనలను పొందుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో
జకరియా ప్రవక్త ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మనం ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో విధంగా పాపం చేస్తూనే ఉన్నాం. మనం చేసినటువంటి పాపానికి పరిహారం కావాలి అంటే దేవుని యొక్క క్షమాపణ అడగాలి. దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగినప్పుడు మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించి ఆయన తన పవిత్ర ఆత్మ శక్తిని మనలో నింపి ఆయన వరాలతో మనల్ని నడిపిస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన డైరెక్టర్ గారు అనౌన్స్ చేసిన విధంగా కథోలికులకు ఒక మంచి అవకాశం, మంచి పాప సంగీతం చేసి మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకోవటం. అదేవిధంగా ఇక్కడ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా మరొక అవకాశం. పునీత పౌలు గారు గలేసీలకు రాసిన లేఖలో 3వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఎవరైతే విశ్వాసముతో తన సన్నిధికి వచ్చి ఆయనను అంగీకరిస్తారో, ఆయనను అంగీకరించినటువంటి ప్రతి బిడ్డ కూడా ఆయనకు సొంత బిడ్డ అవుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, కథోలికలకు మాత్రమే కాదు, ఇక్కడున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా యేసయ్య క్షమాపణను ప్రసాదిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడున్నటువంటి ప్రతి బిడ్డ ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవా, నేను పాపిని, నా పాపాలను క్షమించు, నాలో అడ్డుగోడగా ఉన్నటువంటి ఈ పాపాన్ని తొలగించి నీ శాంతితోనూ దీవెనలతోనూ ఆశీర్వాదాలతోనూ నింపమని ప్రార్థన చేయాలి. పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఆయనను విశ్వసించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి తెగ కానీ, జాతి కానీ, కులం కానీ లేదు. ఆయనే మన రక్షకుడు అని అంగీకరించినటువంటి ప్రతి బిడ్డ కూడా ఆయనకు బిడ్డ అవుతూ ఉన్నాడు. జ్ఞానస్థానం ద్వారా ఆయన సొంత పుత్రులుగా మనం మారుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో మరొకసారి మనందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి. ఈరోజు సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 9వ అధ్యాయం 18వ వచనం నుంచి 24వ వచనంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ఒక గుర్తింపు ఉంటుంది. అది ఎలాంటి గుర్తింపు అని మనం తెలుసుకోవాలి అంటే మనలను మనం పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. సమాజంలో నాకు ఒక మంచి బిడ్డగా గుర్తింపు ఉందా, ఒక చెడ్డ వ్యక్తిగా గుర్తింపు ఉందా, ఒక దుర్మార్గుడిగా గుర్తింపు ఉందా, ఒక పవిత్రమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉన్నదా, ఎలాంటిది నా గుర్తింపు అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియ బిడ్డలారా, మనల్ని మనం పరీక్షించుకుని డాంబికంగా మాట్లాడుకుంటే సరిపోదు, ఇతర వ్యక్తుల యొక్క ఉద్దేశాలను గురించి కూడా మనం తెలుసుకోవాలి. మన పట్ల వారికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అని మనం తెలుసుకోవాలి. అప్పుడే ప్రతి బిడ్డ ఒక మంచి పౌరుడుగా, పౌరురాలుగా ఎదగటానికి ఒక అవకాశం ఉంది. ఒక మంచి విశ్వాసురాలుగా ఎదగటానికి, విశ్వాసుడిగా ఎదగటానికి అవకాశం ఉంది. అందుకని ఈరోజు సువిశేషంలో యేసయ్య ఒక ప్రశ్న వేస్తున్నాడు శిష్యులకు. నేను ఎవరినని ప్రజలు అనుకుంటున్నారు అని శిష్యులను ప్రశ్నిస్తూ ఉన్నాడు. యేసయ్య అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆయనకు కావాలి ఈ సమయంలో తనను గురించి ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అని. అందుకే శిష్యులను అడిగినప్పుడు నీవు ఎలీయావని, ఎలీషావని, యోహాను అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. 2వ ప్రశ్నలో అడుగుతూ మరి మీరు ఎవరని నేను అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఒక్కొక్కరం వ్యక్తిగతంగా నేను ఎవరిని, దేవుని యొక్క బిడ్డనా లేక ఈ లోకానికి సంబంధించినటువంటి బిడ్డనా అని వ్యక్తిగతంగా మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడే మనకు సమాధానం దొరుకుతుంది. అప్పుడే మనం విశ్వాసంలో వెళ్ళటానికి అవకాశం ఉంది. ప్రియబిడ్డలారా, ఆయన మనందరికీ బయలుపరుస్తూ ఉన్నాడు, ఇదిగో మీకోసం నేను ఈ లోకానికి వచ్చి మీ పాపాలను పరిహరించడం కోసం నేను నా యొక్క రక్తాన్ని బలిగా ఇవ్వటానికి, నా ప్రాణాన్ని బలిగా ఇవ్వటానికి కూడా నేను వెనుకంజ వేయను. మీకోసం నేను మరణిస్తాను, తిరిగి 3వ నాడు సజీవుడిగా లేస్తాను అని చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, చరిత్రలో 2016 సంవత్సరాల క్రితం మరణించి మరణాన్ని జయించి సజీవుడిగా లేచినటువంటి ఒకే ఒక దేవుడు మనకున్నాడు. ఆ దేవుడే యేసయ్య. ప్రియులారా గట్టిగా అందరు చప్పట్లు కొడదామా? అందుకనే ప్రియులారా సజీవ దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి అనేక వేల మంది లక్షల మంది ముత్తంగి కేంద్రానికి వచ్చి అనేకమైనటువంటి అద్భుతాలను పొందుతూ ఉన్నారు. ఈరోజు 2వ పట్టణంలో పౌలు గారు చెప్తూ ఉన్నాడు, దేవుని ఆరాధించడానికి ఏ మతం కానీ కులం కానీ అవసరం లేదు. ఏ కులానికి సంబంధించిన ఏ జాతికి సంబంధించిన ఆయనను అంగీకరించినటువంటి ప్రతి బిడ్డ ఆయనకు బిడ్డే అని చెప్తూ ఉన్నాడు. తన సొంత బిడ్డగా ఆయనను ఆహ్వానించుకుంటూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, అందుకనే ముత్తంగి కేంద్రంలో వచ్చే వాళ్ళలో 10,000 మంది వచ్చినా 20,000 మంది వచ్చినా అందులో 90% మంది ఇతర సంఘాలకు ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఎందుకంటే యేసయ్య అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. యేసయ్యకు ఏ జాతి కానీ కులం కానీ మతం కానీ లేదు. అందరినీ ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. అడిగిన ప్రతి ఒక్కరికి, విశ్వాసంతో అడిగిన ప్రతి ఒక్కరి జీవితాలలో కుటుంబాలలో ఆయన అనేకమైనటువంటి మేలులు చేస్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క పట్టణాలను ధ్యానం చేసుకుంటూ ఇదిగో మనం ఆయనకు వ్యతిరేకంగా చేసినటువంటి పాపాలను గుర్తుకు తెచ్చుకుంటూ యేసయ్యా నన్ను క్షమించు, శాంతి సమాధానం అనే జీవనదిని నాలో ప్రవహింపచేయి, నేను ముందుకు నా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే నీ యొక్క దీవెనలు కావాలి, నీ శాంతి కావాలి, నీ యొక్క అభిషేక వరాలు కావాలి. యేసయ్యా నాలో అంధకారంలో జీవిస్తున్నటువంటి నాలో జీవజలాన్ని ప్రవహింపచేయి, ఎండిన ఎముకలాగా మారినటువంటి నాలో నీ జీవాన్ని ఉంచి మళ్ళీ సిగిరింపచేయమని, మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించమని అందరం కూడా పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసుకుంటూ ఈ దివ్య పూజాబలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. యేసయ్యా నాలో ఉన్నటువంటి శారీరక వాంఛలన్నిటిని కూడా నశింపచేయండి అయ్యా. ప్రతి క్షణం ప్రతిరోజు మీకు వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నాను. నాలో ఉన్నటువంటి పాపం ఒక అడ్డుగోడగా నిలిచిపోయింది ప్రభు. అడ్డుగోడగా ఉండటం మూలంగా నీ యొక్క దీవెనలు నేను పొందలేకపోతూ ఉన్నాను. యేసయ్యా నాలో ఉన్నటువంటి శారీరక వాంఛలు కావాలి అంటే, తొలగించుకోవాలి అంటే, వాటి నుండి విముక్తిని పొందాలి అంటే నీ శక్తి నాకు కావాలి యేసయ్యా. నీ యొక్క ఆత్మ కార్యాలను నాలో జరిగింపచేయి, నీ శక్తితో నన్ను నింపి బలపరుచు యేసయ్యా. అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. క్షమించమని అడగండి ప్రియ బిడ్డలారా, విశ్వాసంతో అడగండి, పశ్చాత్తాప హృదయముతో యేసయ్యా నేను పాపిని నన్ను క్షమించు అని గుడ్డివాడు పిలిచినటువంటి విధంగా, గుడ్డివాడు కేకలు వేసినటువంటి విధంగా అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుని పిలవండి. ఆయన క్షమించడానికి మనందరినీ బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. శరీర వాంఛలని నాలో నశింపచేయుమయా, శరీర వాంఛలన్నీ నాలో
శరీర వాంఛలని నాలో నశింపచేయుమయా శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయా నీ ఆత్మకార్యములు నాలో జరిగింపచేయుమయా నీ ఆత్మకార్యములు నాలో జరిగింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా యేసయ్యా, నేను పాపం చేసి నా జీవితాన్ని ఎండినటువంటి ఎడారిలాగా మార్చుకున్నాను. నా ఎముకలు జీవము లేక నీ యొక్క దీవెన లేక ఎండిపోయాయి ప్రభువా. ఇదిగో ప్రభు, నీ యొక్క శ్వాసను మాలో వదండి, మీ శక్తిని మాకు ఇవ్వండి, మీ బలాన్ని మాకు ఇవ్వండి, మీ దీవెనలతో మమ్ము నింపి మీ యొక్క పాద బాటలో ప్రభువా మమ్ము నడిపించమని ప్రత్యేకంగా అడగండి. ప్రియబిడ్డలారా, విశ్వాసంతో అడగండి, ఆ దీవెన యొక్క దీవెన పొందుకుందాం. ఎండిన ఎముకలని మళ్ళీ జీవింపచేయుమయా ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా ఎండిన ఎముకలని మళ్ళీ జీవింపచేయుమయా ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా నీ శ్వాసను ఊది మళ్ళీ జీవింపచేయుమయా నీ శ్వాసను ఊది నన్ను జీవింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా యేసు యేసు నా యేసు యేసు అందరూ స్తుతించండి ప్రియబిడ్డలారా. యేసుని పిలవండి. యేసయ్యా, నా హృదయంలోనికి వచ్చి నాలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించి నన్ను దీవించి యేసయ్యా అని అడగండి. ఇదిగో మన దేవుడు మనందరి మీద దిగి వస్తున్నటువంటి సమయం, తన శక్తిని మనందరి మీదకి ఉంచుతున్నటువంటి సమయం. ప్రియబిడ్డలారా, అడగండి. పరిశుద్ధాత్మ దేవుని మనందరి మీద వేం చేసి రామని, మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించమని అడగండి. ఆ గొప్ప దేవుడు మనందరినీ దీవించడానికి, బలపరచడానికి మన మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, యేసు యేసు నా యేసు హల్లెలూయా యేసు నా యేసు యేసయ్యా యేసు నా యేసు
కడిగి మీ బిడ్డలుగా మార్చుము దేవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించునట్లు కృప చూపుము. ఏలయనా నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడను నిరాకరింపవు. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మా ప్రభువా. యెరూషలేము ఉద్ధరణ. మొదటి పట్టణము. ప్రవక్త జకరియా గ్రంథము 12వ అధ్యాయము వచనములు 10, 11 మరియు 13వ అధ్యాయము 1వ వచనం. ప్రవక్త జకరియా గ్రంథము 12వ అధ్యాయము వచనములు 10, 11 మరియు 13వ అధ్యాయము వచనములు 1. నేను దావీదు వంశజుల పైన యెరూషలేములోని ఇతర ప్రజలపైన దయాగుణమును ప్రార్థనా గుణమును కుమ్మరింతును. వారు తమ కత్తితో పొడిచిన వాని వైపు చూతురు. ఏకైక కుమార్ని కోల్పోయిన వారి వలె అతని కొరకు విలపింతురు. తొలిచూలు కుమార్ని కోల్పోయిన వారి వలె అతని కొరకు శోకింతురు. ఆ కాలమున ప్రజలు మెగుడ్డో మైదానమున హదద్రిమ్మోను కొరకు శోకించున్నట్లుగానే యెరూషలేమున శోకింతురు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు. ఆ కాలం వచ్చినప్పుడు దావీదు వంశజులను, ఇశ్రాయేలు యెరూషలేము పౌరులను వారి పాపముల నుండి, విగ్రహారాధన నుండి శుద్ధి చేయుటకు గాను
ఒక ఊటను సిద్ధము చేయుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Second reading, Galatians chapter 3, verses 26 to 29. Galatians chapter 3, verses 26 to 29. Jesus, you are all children of God through faith. As many of you as were baptized into Christ have clothed yourselves with Christ. There is no longer Jew or Greek. There is no longer slave or free. There is no longer male and female. For all of you are one in Christ Jesus. And if you belong to Christ, then you are Abraham's offspring, heirs according to the promise. This is the Lord of the God. Thanks be to God. ఓ నా ప్రియుడా నీకే వందనం, ఓ నా రక్షక నీకే స్తోత్రం. ఓ నా ప్రియుడా నీకే వందనం, ఓ నా రక్షక నీకే స్తోత్రం. నీదు దివ్య రక్తముతో వెలనిచ్చి కొనబడిన నీదు బిడ్డను నేను నా యేసయ్యా. నీదు దివ్య రక్తముతో వెలనిచ్చి కొనబడిన నీదు బిడ్డను నేను నా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. విముఖులమై నశించు వారము కాము, విశ్వాసముతో మేము జీవించెదం. విముఖులమై నశించు వారము కాము, విశ్వాసముతో మేము జీవించెదం. శోధన గాని ఈ లోక వేదన గాని, శోధన గాని ఈ లోక వేదన గాని, నీదు ప్రేమ నుండి మమ్ము వేరుపరచలేదు. నీదు ప్రేమ నుండి మమ్ము వేరుపరచలేదు. మరణమును గెలిచిన మహాదేవుడా, సైతాను జయించిన సర్వశక్తుడా, మరణమును గెలిచిన మహాదేవుడా, సైతాను జయించిన సర్వశక్తుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 9వ అధ్యాయం 18వ వచనము నుండి 24వ వచనం వరకు. ఒక పర్యాయము యేసు ఒంటరిగా ప్రార్థన చేసుకొనుచుండగా ఆయన శిష్యులు కూడా అచ్చట ఉండిరి. అప్పుడు ఆయన వారిని,
ప్రజలు నేను ఎవరినని భావించుచున్నారు అని అడిగాను. స్నాపకుడకు యోహాను అని కొందరు, ఏలియా అని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచి వచ్చనని ఇంకను కొందరు అనుకొనుచున్నారు అని వారు సమాధానమిచ్చిరి. యేసు వారిని, మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని తిరిగి ప్రశ్నించెను. అందుకు పేతురు, నీవు దేవుని క్రీస్తువు అని జవాబిచ్చెను. పిమ్మట యేసు వారిని, ఈ సంగతి ఎవరికిని తెలియకుడు అని ఆజ్ఞాపించరి. మనిషి కుమారుడు అనేక శ్రమలు అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. మరియు వారందరితో, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకుని అనుదినము తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొన చూసువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తువానికి స్తుతి కలుగును గాక. దయచేసి అందరూ కూర్చోండి. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. ఆబేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు. ఆబేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు. ఈ దివ్య పూజలో అర్పింతుము నా హృదయం. ఈ దివ్య పూజలో అర్పింతుము నా హృదయం. జగమరి జగని పగప జగమరి నిస సని పని సని పగ గమరి గస. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుడు. ఏలినవారు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తీర్సభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పాపములను పరిహారము కొరకు నీ మహిమ కొరకును
అర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునటులా నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ఏలిన వారి వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయమా, నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృజించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమును వెంచేసిన వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటివు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా జీవం, నా సర్వం నీవే దేవా. నా జీవం, నా సర్వం నీవే దేవా.
విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు నా జీవం నా సర్వం నీవే దేవా నా జీవం నా సర్వం నీవే దేవా. ఇది విశ్వాస రహస్యము యేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మా బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠ కన్యాశ్రీలను, ముఖ్యంగా ఈ దివ్యవాక కేంద్రములో సేవ చేస్తున్న ప్రతి ఒక్క సోదరి సోదరులను, వారి కుటుంబ సభ్యులను, వారి విన్నపాల ప్రార్థనలను దయతో ఆలగించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభువా, ఈ ఆదివారము దివ్య బలి పూజ పెట్టించిన 105 మంది కుటుంబాలను, వారి వ్యక్తిగత అవసరాలను ఈ పరిశుద్ధ బలిలో జ్ఞాపకముంచుకుని వారి అవసరాలలో తోడుగా నీడగా ఉండి వారి ప్రార్థనలను దయతో ఆలగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు ఉచిత అన్నదానం ఏర్పాటు చేసిన 5 కుటుంబాలను, ఆ కుటుంబ సభ్యులకు ఉద్దేశ లక్ష్యాలను కూడా ఈ పరిశుద్ధ బలిలో జ్ఞాపకముంచుకుని వారందరినీ కూడా దీవించుమని, వారు చేసినటువంటి ఈ ఉదార కార్యక్రమాలకు 7 రెట్ల ప్రతిఫలము వారు వారి కుటుంబ సభలు పొందుకునేలాగున దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆలయములో మోకరించి ఈ బలి భోజనం అర్పిస్తున్న ప్రతి ఒక్క సోదరి సోదరులను జ్ఞాపకముంచుకుని చల్లని చూపుతూ వారిని వారి కుటుంబ సభలను దీవించమని ప్రార్థిస్తున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగ మరియమాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత ఆర్నోల్డ్ జాన్సన్, జోసెఫ్ ఆడమ్స్ గారితోనూ, సకల పునీతులతోనూ మీ మోక్ష బలగ పాత్రల మగుదుముగాక. మాకు నిలిచిన భాగం దయచేయమని ఈ మా ప్రార్థనలన్నీ కూడా మా నదుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన పరలోక తండ్రి నేర్పినటువంటి ప్రార్థన అందరం కూడా లేచి నిలబడి చేతులను చాచి ఆయన యొక్క దీవెనలను వరాలను మన జీవితంలోనూ మన అందరి కుటుంబాల్లోనూ కుమ్మరింపమని ప్రత్యేకంగా ఈ డివైన్ వర్డ్ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ప్రతి గురువులను ప్రతి బిడ్డను అనేక విధాలుగా సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ఈ ముత్తంగి కేంద్రానికి వస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క స్వస్థతను పొంది దీవెనలు పొందుకొని ఆయన మీద పూర్తిగా విశ్వాసం ఉంచి ఆయన యందు జీవించే భాగ్యాన్ని దయచేయమని అందరం కూడా విశ్వాసంతో ఈ ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరం ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించిన వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించిన వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించిన వారా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో మనందరి పాపములను పరిహరించి మనందరి కోసం శిలువ మీద బలి అయినటువంటి ప్రభు. ఆయన విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవను ప్రసాదించునుగాక. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
తిరుగాయములో దాచుమయా నన్ను దాచుమయా తిరు హృదయమాని తిరుగాయములో దాచుమయా నన్ను దాచుమయా తిరు హృదయమాని తిరుగాయములో దాచుమయా నన్ను దాచుమయా తిరు హృదయమాని తిరుగాయములో దాచుమయా నన్ను దాచుమయా పరమాణువోలి వినయమోలి ప్రేమాగ్ని జ్వాలగా వెలగాలి పరమాణువోలి వినయమోలి ప్రేమాగ్ని జ్వాలగా వెలగాలి యేసయ్యా 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 తిరు హృదయమాని తిరుగాయములో దాచుమయా నన్ను దాచుమయా హృదయమాని తిరుగాయములో దాచుమయా నన్ను దాచుమయా సృష్టి అంతా మరువాలి నేను అహమనే భావాన్ని విడువాలి సృష్టి అంతా మరవాలి నేను అహమనే భావాన్ని విడువాలి సృష్టి అంతా మరువాలి నేను అహమనే భావాన్ని విడువాలి సృష్టి అంతా మరవాలి నేను అహమనే భావాన్ని విడువాలి ఈ లోకాశలు చేదుగా మారేట్లు లోకాశలు చేదుగా మారేను ఈ లోకాశలు చేదుగా మారేట్లు ఈ లోకాశలు చేదుగా మారేను దీవించుమావు కరుణామయా దీవించుము కరుణామయా యేసయ్యా 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 తిరు హృదయమాని తిరుగాయములో దాచుమయా నన్ను దాచుమయా తిరు హృదయమాని తిరుగాయములో దాచుమయా నన్ను దాచుమయా ప్రార్థించుదము ఓ ప్రభువా
పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవముతో మమ్ము నింపి నూతనపరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందునట్లు కృపసూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా దీవించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో ఆనందముతో ఆయన యొక్క దీవెనలతో సమాధానముతో